కోస్లీ పంప్ హౌస్ వద్ద బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు నీటిని విడుదల చేశారు. అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగు జలాలు అందించేందుకు వీలుగా శుక్రవారం ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట మండలం కోస్లీ వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లకు పూజ నిర్వహించి స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. పంటలకు అవసరం ఉన్నంత వరకే నీటిని వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని వృధా చేయకూడదని హితవు పలికారు. పంప్ హౌస్ ప్రాంగణంలో రైతులతో ఎమ్మెల్యే భేటీ అయిన సందర్భంగా పలువురు పంట రుణాల మాఫీ అంశాన్ని ఆయన దృష్టి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల రుణమాఫీ జరిగిన రైతుల నుండి అధికారులు అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, రుణమాఫీ కాని రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. తప్పనిసరిగా అర్జీలను పరిశీలించి ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి అర్హులందరికీ పంట రుణాలు మాఫీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. పలు సహకార సంఘాలలో పంట రుణాల మాఫీలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. అక్రమాలు వాస్తవం తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీలను నివారించేందుకు గట్టి నిఘా ఉంచాలని ట్రాన్స్కో పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారుబే నందన్, నీటి పారుదల శాఖ ఏసీ గంగాధర్, ఏఈ ప్రణయ్ తదితరులున్నారు. సెప్టెంబర్ ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా వారము 15 రోజుల లోపల పొలాలు పొట్టుకు వచ్చినాయి. అయిన తర్వాత నీళ్లు కావాలి. నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయన్నది మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నాం జరిగింది. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచని పాడులో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంటకు అవసరాలకు తీసుకోవడానికి నీకే అవసరం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తు వేసుకొని పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఎక్కడ నెతకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాగేశ్వర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరగా ఇస్తే ఏదో పంట చేతికి వస్తుంది. కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పండి, మళ్ళీ మేము ఇయ్యము అని చెప్పండి, కానీ ఇప్పుడైతే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. డెంగీ వ్యాధి నిరోధకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ పరిశీలించి అన్ని సబ్ సెంటర్లు, పిఎస్సీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని వైద్యులు ఆరా తీశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సిజేరియన్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజేశ్వరి, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డాక్టర్ సంజన తదితరులున్నారు. ఇన్ఫెక్షన్ అయితే NS1 చేసుకోవాలి సార్. లేట్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి ఒక టెస్ట్, ఇంకో పేషెంట్ ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చు. ఇందులోనే పాజిటివ్ వచ్చిందండి. నేను నాట్ గో ఫర్ దట్ టెస్ట్. యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటే శాంపిల్ వేస్తాం సార్. అంటే నేను MDDV అంటే దీనిలో ఫీచర్స్ ఉంటారా? దీని మళ్ళీ నెక్స్ట్ ఈ టెస్ట్ ఇప్పుడు నేను ఏం చేయించాలో ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న పనులను కమిషనర్ రాజును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను పరిశీలించారు. గణపతి విగ్రహాలు తయారు చేసిన వారిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించారు. తాను ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చాలా రోజులు చాలా సఫర్ అవుతుంది. 40 साल से हमको कोई नहीं बोल रहा. अभी बोला पार्टिसिपेशन लाओ. मूर्ति का क्या परसेंट कुछ जानने के लिए आया सर. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల చెత్త డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేసిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్త ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలో తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు. RDF అంటారు. RDF అంటే రెసిడ్యూస్ డిరైవ్డ్ ఫ్యూయల్. 2 షిప్స్ పెట్టేసి మనకి వెజిటబుల్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ అది తిరిగేస్తే రావాలి. ప్యూర్ వేస్ట్ రావాలి. దాన్ని వాళ్ళు చాప్ చేసేసి స్ప్రెడ్ చేసేసి
ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 34 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జ్వరాల సంఖ్య ఎంత ఉందని, ఎంతమంది పేషెంట్లు వస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డివిజన్ వ్యాప్తంగా 34 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ఎవరికి మరణం సంభవించలేదని, ఎవరికి ప్లేట్లెట్స్ ఎక్కించవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రతి వైరల్ ఫీవర్ను డెంగీ అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఉన్న పారాసిటమాల్ టాబ్లెట్లు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని సరైన మోతాదులో ఈ మందులు తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ జబ్బు తగ్గిపోతుంది. ఈ మంచినీరు అనేది ఎక్కడ ఉంటుందంటే మనం ఇంటి చుట్టూ, మన ఇంటి ముందర మనం నిల్వ ఉంచుకున్న డ్రమ్ములను నిల్వ ఉంచుకున్న నీటిల్లో, ఇంటి చుట్టుపక్కల పడేసిన ఖాళీ టీ కప్పులు, కొబ్బరి చిప్పలు, వాటిలలో వర్షం నీళ్లు నిలిచి దాంట్లో దోమలు గుడ్డు పెట్టడం ద్వారా వేల సంఖ్యలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలంటే సాయంత్రం పూట, జస్ట్ సాయంత్రం 5-6 గంటల మధ్యన అవి మన ఇంట్లోకి వస్తాయి దోమలు సాధారణంగా. ఆ టైంలో మన కిటికీలు తలుపులు మూసి ఉంచడం లేదా మెస్ డోర్లు పెట్టుకున్నట్టయితే మనకు ఇంట్లోకి దోమలు రావు. డివిజన్ వ్యాప్తంగా కన్ఫర్మ్డ్ డెంగీ కేసెస్ అనేవి 34 కేసులు రావడం జరిగింది. మన ఆర్మూర్ డివిజన్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ కేసులలో ఎవరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం కూడా రాలేదు. సకాలంలో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి, మీ ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకోండి. వారి సూచన మేరకే హాస్పిటల్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. మెండోరా మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి ఆంజనేయులు మరియు మెండోరా దుదిగం ప్రత్యేకాధికారి ఎంపీడీఓ వనజ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. వాళ్ళు ఏమైనా కలెక్టర్ దగ్గర పోయినా నేను చెప్పుకుంటా, అక్కడే ఉంటాను వాళ్ళ బాధ. ఎందుకంటే ఈ కాలంలోనే, మిగతా టైంలో మనం ఏమన్నాం, ఈ కాలంలో ఇట్లా ఉన్నాయనుకో, ఈ మొదల్లో కూడా దోమ గుండు పెట్టచ్చు. ఇదంతా పెట్టేసి అందరికీ జరగవచ్చు. ఈయన చేయడంతో ఆయనకు 50,000, ఈయనకు 1,00,000, ఆయనకు 20,000 ఖర్చు ఈ పెద్ద మనిషి చేయడంతో. మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ 2 రోజులకు రౌండ్ అప్ చేసుకొని ఇది పాగి మళ్ళీ చేయండి, ఆయిల్ చేయండి. తర్వాత బాల్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. వాటర్లో లిక్విడ్ ఖచ్చితంగా వేయండి. నేను సీనియర్ సెక్రటరీ గారు, మనం సీనియర్ మీరు మోడల్గా ఉండాలి. ఎందుకంటే మన మండల హెడ్ క్వార్టర్ ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి, మనల్ని పంపించి వాళ్ళు అవసరం భోజనాలు పెడతారు. మనకి చెప్పడంతో ఖర్చు చేస్తారు కదా, వాళ్ళు మళ్ళీ 2-3 సార్లు అనడం బాగుండదు. నాకు 4 సార్లు ఫోన్ వచ్చింది, చెప్పలే మేడంతో చెప్పాను. కానీ వద్దు, మీరు అటెండ్ చేయండి. ఇది హెడ్ క్వార్టర్ మెండోరా. మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే అంత కొంత పేరు ఉంటుంది, మీకు కూడా పేరు వస్తుంది. అక్కడ కూర్చున్నారు సార్, కూర్చుని ఏం చేశారు, నేను రాగానే బయటకు వచ్చినాను. మల్టీపర్పస్ ఎవరన్నా వస్తారు. ముందు మీ ఇంటి మీ మీద తీపిస్తారు. ఎందుకంటే ఇది చేస్తాను సెక్రటరీ గారు, మన వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు తినేసి మళ్ళీ చేయమండి. ఓకేనా? ప్రతి చేపెత్తా సార్ బోర్ తీయమంటే ఒక్క 100 సార్ ఎత్తాలి. 4 హెక్టార్లు వచ్చింది కదా, ఏమేమన్నా ఉంటే ఏమి ఆపేయండి. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీ వారు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. చెప్తాం కదా, మీరు తిన్నాను ఇక్కడ వేసుకోవద్దమ్మా. అది కుళ్ళి కంప కొట్టి ఆ వాసన మీకు వస్తుంది, దగ్గు జలుబు అన్నీ వస్తాయి. ఓపెన్ ప్లాట్ లో ఓనర్ చేసుకోవాలి. ఆ చట్టం ఉంది కదా, ఆ సెక్షన్ పెట్టి ఆయనకి ఇచ్చేసాయి. చెప్పాను సార్, ఆయన చెప్తే నోటీస్ ఇవ్వండి. మనమే గ్రామ పంచాయతీలో చేస్తే ఫైన్ అయ్యి, మనం చేస్తే 1000 రూపాయలు వేసేసి మన వద్ద చేంజ్ 1000 రూపాయలు కట్టిపి. గ్రామ పంచాయతీ చేసి ఓపెన్ ప్లాట్ ఓనర్ చేసుకోవాలి. స్ట్రీట్స్ గీట్స్ ఏమైనా ఉంటే మనం చేస్తాం.
ఆర్మూరు పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. వర్షాకాలం ఉన్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నామని, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ రాజు అన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల అలవరను అరికట్టేందుకు గంబూజియా చేప పిల్లలు వదులుతున్నామని తెలిపారు. మనకు డ్రైన్ లో డిసిల్టేషన్ చేయడం కానీ అంటే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కూడా మనం చేసాము. బట్ ఇప్పుడు మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ ఏదైతే డ్రైన్లు మళ్ళీ నిండిపోయాయో వాటిని డిసిల్టేషన్ చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము టెండర్స్ అని పెట్టి పిలుస్తున్నాము. అదే విధంగా మనకు చాలా రోడ్లు మన దగ్గర మట్టి రోడ్లు ఉన్నాయి. వాటిలో గుంతలు పడి కూడా వాటర్ అలాగే లాగింగ్ అనే ఇష్యూస్ కూడా మీకు తెలుసు అందరికీ. అవి కూడా చాలా కంప్లైంట్స్ మాకు రోజు వస్తున్నాయి. ఈ గుంతలు పూడ్చడానికి కూడా మనం అతి త్వరలో మొరం కూడా తెప్పిస్తున్నాము. గ్రావెల్ ఫిల్లింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఏవైతే మనకు కూలర్లు, కొబ్బరి బొండాలల్లా, తర్వాత ఇండ్లలో డ్రమ్ములు, క్యాన్లు, వీటిలలో ఉన్న నీళ్ళ తొట్టెలు, వీటిలలో చాలా మట్టుకు నీళ్లు నిల్వ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోము. బట్ అక్కడనే దోమలు లార్వాలు పెట్టేసి దానివల్ల డెంగ్యూ, మనకు మలేరియా, చికెన్ గున్యా వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము ఇంతకు ముందు కూడా మనకు ఈ మాధ్యమాల ద్వారా నేను ఒకసారి రిక్వెస్ట్ కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అందరికి వినవించుకుంటున్నాను. ప్రతి వర్షం పడిన తర్వాత ఇమీడియట్ గా మీ దగ్గర ఉన్న డ్రమ్ములలో, నీళ్ళ తొట్టులలో, క్యాన్లు, కొబ్బరి బొండాలు ఎక్కడ ఏది కనిపించినా మీ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వాటిని ఖాళీ చేయించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మేము మా వంతు సహకారం ఖచ్చితంగా మేము అందిస్తాము. అలాగే కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఆ ఓపెన్ ప్లాట్స్ లో కూడా నీళ్లు ఎటు పోని పరిస్థితి ఉంది. అక్కడ మేము ఆయిల్ బాల్స్ చేస్తున్నాము. అలాగే తర్వాత యాంటీ లార్వల్ యాక్టివిటీస్ కూడా మేము ప్రతి వార్డులో కూడా తీసుకుంటున్నాము. ఈ మధ్యనే మేము ఒక 6 స్ప్రేయింగ్ మిషన్స్ తీసుకున్నాము. వాటి ద్వారా ప్రతి ఒక్క జవానికి ఇచ్చేసి వార్డు వారీగా ప్రతిరోజు కూడా స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే ముందుగా మనకు పిల్లలు ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేసాము మేము. అక్కడ భారీ మొత్తంలో పిల్లలు ఉంటారు కాబట్టి మనం అక్కడ స్పెషల్ శానిటేషన్ కూడా తీసాము, ఫైన్ కూడా చేసాము. దానివల్ల కొంచెము అంతమంది ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు అనేది ఉంటుంది. ఈ రోజు కూడా కొంతమంది ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా నాకు కాల్ చేశారు, మాకు కావాలని చెప్పేసి. అలాంటి ఖచ్చితంగా వాళ్ళకు మా తరపు నుంచి డెఫినెట్ గా సాయం అందిస్తాం మేము. అలాగే గంబూషియా ఫిషెస్ కూడా ఇంకా మన దగ్గర కెనాల్ కట్ట ఉంది. కెనాల్ కట్టలో వాటర్ అనేది ఎక్కువ పోవు. అక్కడ ఏం చేసామంటే మనం ఫిషరీస్ డెవలప్మెంట్ తో మాట్లాడి గంబూషియా ఫిషెస్ ఏవైతే దోమ లార్వాల్ని తినే చేపలు ఉంటాయో వాటిని కూడా వదలడం జరిగింది. ఇలా ప్రతి యాక్టివిటీ కూడా మనము మన మున్సిపాలిటీ తరపు నుంచి తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ ఎడ్యుకేట్ చేయడం కూడా మనము ఇంతకుముందు స్కూళ్ళల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఈ స్వచ్ఛదనం పరిశుభ్రత కార్యక్రమం కూడా మనం దీన్ని ఉద్దేశించి నిర్వహించుకున్న కార్యక్రమమే. దాంట్లో భాగం కూడా మనము చాలా పరిశుభ్రత పైన చాలా మున్సిపాలిటీలో 36 వార్డులలో కూడా మనం చాలా వర్క్ చేయడం జరిగింది. గ్రీనరీ పైన అలాగే క్లీన్ స్వచ్ఛదనం పైన కూడా చేశాము. ఇంకా కూడా రాబోయే వర్షాకాలం ఇంకా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి యాక్టివిటీ కూడా మా తరఫున చేస్తాము. కలెక్టర్ గారు కూడా ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి. కలెక్టర్ గారు సూచనల మేరకు అలాగే డెఫినెట్ గా సిడిఎంఏ గారి సూచనల మేరకు మేము ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇలాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి, అలాగే మన దోమల ద్వారా వచ్చే చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ రాకుండా మున్సిపాలిటీ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో అర్బన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడైపోయిన వస్తువులలో ఉండే నీటి నిల్వలను తొలగించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వ్యాధులపై మహిళా మండల సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫిర్దౌస్ ఫాతిమా, సూపర్వైజర్ శాంత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సిబ్బంది శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఇంకా లార్వా బాలాజీ కేసులు లేవు అనుకుంటే
ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కృషి చేసినట్లు ఇప్పుడు బీజేపీ సభ్యత్వ నమోదు కోసం కార్యకర్త కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కలిగొడు గంగాధర్ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. బీజేపీ చెప్పింది చేస్తుందని, చెప్పేది చేస్తుందని ఆయన అన్నారు. నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోదరులారా, మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మన పెద్దలు కొంచెం చదువుకుని ఉంటే గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించి ఏ విధంగా ఇబ్బంది గురి చేసింది. వాళ్ళు అధికారంలో ఉన్నట్టయితే అధికారాన్ని వాళ్ళు చేతులు తీసుకొని ఒక ఓటుని ఆ అధికారాన్ని ఆయుధంగా మార్చుకొని వారు స్వతహాగా ఓట్లేసుకొని ఈరోజు ఒక నియంత పాలన కొనసాగిస్తూ ఉండేవారు. ఆ నియంత పాలనకు సృష్టి వలకడానికి చాలా మంది మేధావులు, హిందూ అభిమానులు, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని అనుకునే వాళ్ళు స్వతహాగా జైలుకు వెళ్ళడం జరిగింది. పత్రికలను కూడా అణిచివేయడం జరిగింది. పత్రిక స్వేచ్ఛ హక్కులు కూడా కాలరాయడం జరిగింది. ఈరోజు మన నరేంద్ర మోడీ గారిని చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మన ఎల్కే అద్వానీ గారి వారి ఆశయాలను కొనసాగిస్తూ పాలన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఈరోజు ప్రతి గ్రామంలో మేము అప్పుడు 1990-91లో ఒక కార్యకర్త ఉంటుండే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరం నిర్మిస్తాం, అవినీతి పాలన లేని రామరాజ్యాన్ని స్థాపిస్తాం, 370 ఆర్టికల్ రద్దు చేస్తాం అనేది రాస్తూ ఉంటుండేవి. అది మేము రాస్తూ ఉంటే మేము అనుకుంటుండేవి, అసలు మేము బతుకున్నప్పుడు మేము చూడగలుగుతామా అని అనుకుంటుండేవి. ఈరోజు మేము ఒక కార్యకర్తగా మేము గోడల మీద రాసినాయి ఈరోజు మేము చూస్తున్నాం అని అంటే అది నరేంద్ర మోడీజీ గారి పుణ్యము, దానికి అభిమానులుగా ఉన్నటువంటి మన పట్టం కట్టినటువంటి మన ఓటర్ల పుణ్యం అని చెప్పక తప్పదు. నందిపేట్ మండల కేంద్రంలో తన జన్మదినం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి మంద శ్రావణి ప్రియ మైపాల్ దుస్తులు పంపిణీ చేశారు. గ్రామాలలో పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్ల సేవలు అమోఘమని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద మైపాల్ సతీమణి శ్రావణి ప్రియ కొనియాడారు. వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మైపాల్ సతీమణి శ్రావణి ప్రియ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పారిశుద్ధ కార్మికులకు, ఆశావర్కర్లకు చీరలు, అంగన్వాడీ సెంటర్లకు కుర్చీలు అందజేశారు. పారిశుద్ధ కార్మికులు మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారన్నారు. అలాగే అంగన్వాడీలు బాలబాలికలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నారని కొనియాడారు. వారికి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నందిపేట్ గ్రామంలో ఉన్న పారిశుద్ధ కార్మికులు మరియు అలాగే ఏఎన్ఎంస్, సిఎస్ అండ్ అంగన్వాడీ సెంటర్లకు నా వంతు ఒక చిరు కానుకగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు లేకపోతే మనం లేము. ఎందుకంటే మనము నివసిస్తున్న మనం ఇంట్లో ఉంటున్న చెత్త చెదారం బయట పడేయడం, వాళ్ళు అది అనుకోకుండా క్లీన్ చేయడం. సో దానివల్లనే వాళ్ళు ఉంటేనే మనం ఉంటాము, వాళ్ళు లేకపోతే మనం అసలు ఇంట్లో ఆ వాసనకు కానీ నివసించలేకపోతాము. కాబట్టి వాళ్ళ సేవను మనము నందిపేట గ్రామ ప్రజల తరఫున గుర్తించి వాళ్ళకు నా పుట్టినరోజు సందర్భంగా చిరు కానుక ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎన్ఎంస్, సిఎస్, అంగన్వాడీ సెంటర్లలో బాలింతలు మరియు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినప్పుడు చైర్స్ ఉండడం లేదు అని చెప్పి మైపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి చైర్స్, అలాగే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఎండనక వాననక టాబ్లెట్స్ ఇవ్వడం ఇళ్లలోకి వెళ్ళి, సో తద్వారా వాళ్ళ సేవలను గుర్తించి కూడా చిరు కానుకగా నా వంతు సహాయం చేశాము. ఇలాగే భగవంతుడి ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఉండాలని, మరి రానున్న రోజుల్లో మళ్ళీ మరింత సేవలు వాళ్ళకి అందించాలని ఆ భగవంతుడు నాకు దీవెనలు ఇవ్వాలని కోరుతున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లి పరిధిలో ఉన్న ఆల్ఫోర్డ్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు అగ్ని ప్రమాదకారక వస్తువుల గురించి మరియు ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వివరించి అధిక ప్రాణ మరియు ఆస్తి నష్టం కలగకుండా ఎలా కాపాడుకోవచ్చో క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూతి దగ్గర పెట్టకు.
దగ్గర మీరు బీసీ అనిపిస్తున్నారు. బీసీ ఏముండదు దాని ఏ క్లాస్ పైన ఏ ఉన్నది కాబట్టి దాంట్లో యూజ్ చేయాలి. బీసీడీ ఉన్నాయి కదా, ఇన్ని 4-5 రకాలు ఉన్నాయి. నిజామాబాద్ కలెక్టరేట్ లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా బృందం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవారాములు మాట్లాడుతూ తన అధికారం కోసం ఏ రైతు అడగక ముందే ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇది రైతులకు చేసిన మోసమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సారా తదితరులు ఉన్నారు. ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ వేయాలని షరతులు లేకుండా, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని, రైతు బీమా, పంటల బీమాని ప్రీమియం ప్రభుత్వం చెల్లించి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ధరణి సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ధరణి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసి రైతుల మన్నల్ని పొందండి, లేకపోతే బీఆర్ఎస్ పెట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ధరణి సమస్యల వల్ల తాను కొన్నటువంటి భూమి కూడా తన పేరు మీదకి రావడం లేదు. రిజిస్ట్రేషన్ చేసినా కానీ వాళ్ళు ఆ తప్పున్నది ఈ తప్పున్నది అనుకుంటూ జరిపి అసలు అక్కడ ఉన్న భూమి కొంత అయితే వీళ్ళు ఎక్కువ మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అక్కడ లేని వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వటం వల్ల ఈ ధరణి సమస్య ముందుకు రావటం జరిగింది. కాబట్టి ఆ పద్ధతులనే వీళ్ళ పేరు మీదకి, వీళ్ళు కబ్జాలో ఉన్న భూమి కూడా వీళ్ళ పేరు మీదకి రాలేదు. అందుకోసం తాను అప్పులు బాగా పెరిగినాయి కాబట్టి అమ్మైనా అప్పులు కట్టుకుందామంటే ధరణి లోపాల వల్ల ఆ అమ్మకానికి కూడా రాలేదు. అందుకోసం 2 చిన్న పిల్లలు, భార్య, వాళ్ళ తల్లిని కాదని చెప్పి ఈ అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అప్పులన్నీ కూడా వాళ్ళు ఇచ్చి విపరీతంగా వీళ్ళని హింసించారు. కాబట్టి ఆ అప్పుల్ని కూడా తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా ధరణి సమస్యల వల్ల ఆ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ అధికారులే దానికి బాధ్యత వహించి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డిచ్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలబాలికల వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాట ఫలితంగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిచ్పల్లి మండల కేంద్రానికి మంజూరైందన్నారు. బాలబాలికలకు అద్దె వసతి లో ఉంటూ అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వెంటనే బాలబాలికలకు సొంత కళాశాల వసతి గృహం నిర్మించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి రాజేష్ తదితరులున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్కి సొంత బిల్డింగ్ నిర్మించాలని ఈరోజు డిచ్పల్లి తహసీల్దార్ గారికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విద్యా రంగ సమస్యలు పేరుకొని పోయినాయి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వమైన విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి హయాంలో ఇక్కడ డిచ్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంబంధించిన ల్యాండ్ను చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్కు సంబంధించి ఊసేయలేదు. అదేవిధంగా ఇప్పుడున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సొంత భవనం నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా పక్క ప్రభుత్వ వసతి గృహాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా మేము పీడీఎస్గా కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఏమిట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రూపాయల జీవన
ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతోని ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకు కుటుంబంలో ఏమేమి వస్తువులు కావాలో ఎక్కువ శాతము మహిళలకే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అంటే ఈరోజు అధిక ధరలు ఆకాశానికి అంటుకుంటున్న 10 సంవత్సరాలు గడిచిపోతున్న బీడీ కార్మికులు PF నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృత్తి రాలేకపోతుంది. ఎందుకంటే ఆకు అనే పరిస్థితి, బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు, పని దినాలు తగ్గిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికురాలకు PF ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 4016 రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి. మీరు అందులో ఎదుర్కొంటారు, మీ కార్మికులందరినీ ఒకటి చేస్తాము, ఆ రోజు మీరు కింది స్థాయిలోకి వస్తారని చెప్పేసి ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని శ్రీలత హాస్పిటల్లో మాతృత్వానికి సంబంధించిన తప్పుడు అభిప్రాయాలు అపోహల గురించి డాక్టర్ సిహెచ్ శ్రీలత MDDGO ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె గర్భం ధరించడం గురించి ముఖ్యమైన విషయాలపై చర్చించారు. మ్యాన్కైన్ ఫార్మా సహాయంతో గర్భధారణలో సహాయపడే కొత్త శాస్త్రీయమైన వాస్తవాల గురించి ఈ క్యాంపులో వివరించారు.